హలో అందరికీ. టుడే నేను వెజిటేబుల్ పలావ్ అండ్ కీమా కర్రీ ట్రై చేశాను. రెండు ఒకేసారి చాలా ఈజీగా అయిపోయాయి. ఫస్ట్ అయితే కుక్కర్లో గీ వేసుకుని బిర్యానీ సామాన్లన్నీ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేకు ఫ్రై చేసుకున్నాను. ఈలోపు కీమా కర్రీ కోసం ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. పులావ్కి ఉల్లిపాయలు వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఆలు, టమాటో, క్యారెట్ వీటన్నిటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత ఆకుకూరలు, మెంతికూర అండ్ కొత్తిమీర, పుదీనా వీటిని కూడా ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఈలోపు కీమా కర్రీ కోసం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెండిట్లో కూడా యాడ్ చేసుకున్నా. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ముద్ద చాలా బాగుంటుంది పులావ్కి. రెండు వేగిన తర్వాత కీమా కర్రీ కోసం కీమాని శుభ్రంగా కడిగి ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసి ఫ్రై చేసుకోవాలి. కీమా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. తర్వాత బిర్యానీ కోసం పలావ్ కోసం రైస్ని కూడా కడిగి పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరిపాలు తీసుకున్నాను. రైస్ కూడా వేసేసిన తర్వాత పులావ్లో కొబ్బరిపాలు కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసాను. తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వేయించుకున్నాను. పులావ్ రెడీ అయిపోతుంది. ఈలోపు కీమా కర్రీ కూడా అన్నీ వేసేసాను. రెడీ అయ్యింది. రెండు చక్కగా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యాయి, కానీ చాలా టేస్ట్ ఉన్నాయి. వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్కే కడుపు నిండిపోతుంది, అంత టేస్టీగా ఉన్నాయి. పక్కన సలాడ్స్ కూడా పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అండ్ ఆనియన్తో కలుపుకొని కీమా కర్రీ పలావ్లో పెట్టుకొని ముద్ద తింటే సూపర్ టేస్ట్గా ఉందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరిపాలతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.